బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. లారీ లోడ్ ఉల్లిగడ్డలను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మునగాలపాడు సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఉల్లి లోడ్ను రైతులు పడేసి వెళ్లిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉల్లి కోసం పోటీపడి సంచులను ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఏపీలో ఉల్లికి సరైన గిట్టుబాటు ధర లేక గత నెల రోజుల నుంచి రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పంటకు మార్కెట్ యార్డులో నిరీక్షించలేక ఇలా రోడ్డుపై పడేసి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి అయితే దయనీయంగా మారింది. లారీ లోడ్ ఉల్లిగడ్డలను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, రోజు రోజుకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అయితే ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంది కర్నూలు జిల్లాలో. కానీ అక్కడ చూస్తే మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు అయితే లారీ లోడ్ అంటే ఉల్లిగడ్డలు ఉన్నటువంటి లారీ లోడ్ను రోడ్డు పక్కన పడేసి దుస్థితి ఏర్పడింది. దీని ప్రధాన కారణం ఏంటి? రైతులు ఏమంటున్నారు? అక్కడ తాజా అప్డేట్ ఏంటి? మనం చూసుకోవచ్చు, గత నెల రోజుల నుంచి కూడా ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో నిరీక్షించాల్సినటువంటి దుస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా హెక్టార్లలో కూడా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ ఉల్లిని అయితే సాగు చేశారు రైతులు. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ రోజు కర్నూలు జిల్లా మునగాలపాడు గ్రామ సమీపంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా లారీ లోడును ఉల్లిని కూడా ఆ పంటను అక్కడ పడేసిపోయినటువంటి దుస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఈ ఉల్లి పంటను గిట్టుబాటు ధర లేకనే ఆ రైతులందరూ కూడా ఆవేదనతో కూడా అక్కడ ఆ పంటను పడేసిపోయినటువంటి దుస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలో కూడా ఉల్లి పంట అక్కడ పడేసి వెళ్లారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి మునగలపాడు గ్రామస్తులు తెలుసుకొని ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఉల్లిని కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒక్కసారి మనము అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పవచ్చు. 15 నెల రోజుల నుంచి కూడా టన్నుల కొద్ది ఉల్లి కర్నూలు వ్యవసాయ మార్కెట్ కు వస్తుందని చెప్పవచ్చు. రోజుకు 36,000 సంచులు కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం కర్నూలు వ్యవసాయ మార్కెట్ కు వస్తుంది. అయితే వ్యవసాయ మార్కెట్ లో పెట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఉల్లిని తీసుకొచ్చిన తర్వాత తిరిగి ఊరికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఈ ఉల్లిని కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. కాబట్టి ఈ ఉల్లిని ఇక్కడే పడేసిపోదామన్న ఒక పరిస్థితికి రైతు వచ్చాడని చెప్పవచ్చు. లారీ లోడ్ అంటే సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షలు నిలువ చేసే ఉల్లిని ఈ రోజు నేలపాలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు. మార్కెట్ లో మనం చూసుకుంటే కనుక మార్కెట్ ద్వారా 1200 క్వింటాల్ కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అత్యధిక సంఖ్యలో ఉల్లి ఇక్కడికి దిగుబడి అవుతుంది. ఈ క్రమంలో కూడా ప్రభుత్వం కూడా కొనుగోలు చేయలేకపోతుంది. ఈ క్రమంలో రైతులందరూ కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పేసి ఒక ఆవేదనతో కూడా ఈ రోజు ఉల్లిని దాదాపుగా లారీ ఉల్లి అంటే సుమారుగా చాలా హెవీగా ఉంటుంది. ఈ క్రమంలో కూడా ఇంత విలువ చేసే ఉల్లిని కూడా బయట పడేసిపోయినటువంటి దుస్థితిని నెలకొంది. గత నెల రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో నెలకొంది. ఈ క్రమంలో రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, వచ్చిన ఉల్లిని వచ్చినట్టుగా కొనుగోలు చేయాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1200 క్వింటాకు అది పెంచాల్సిన అవసరం ఉంది. కనీసం 2000 ఇస్తే క్వింటాకు మాకు గిట్టుబాటు అవుతుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిరోజు కూడా వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కావచ్చు మార్కెట్ యార్డుకు వస్తున్నారు. కానీ కొనుగోలు మాత్రం ఫాస్ట్ గా జరగడం లేదు. ఈ క్రమంలో కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉల్లిని నేలపాలు చేసినటువంటి దుస్థితిని మనం చూసుకున్నాం. గతంలో కూడా ఈ గిట్టుబాటు ధర లేదని చెప్పేసి కూడా కొంతమంది ఇద్దరు రైతులు అయితే ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వాళ్ళు ఆసుపత్రికి జాయిన్ కావడం మరి కోలుకోవడం రావడం జరిగింది. అయితే రైతు పరిస్థితి అయితే చాలా దయనీయంగా మారిందని చెప్పొచ్చు. రహీం, మల్లికార్జున, అంటే ప్రధానంగా చూసుకుంటే ఉల్లిపాయలు మీరు చెప్పినట్టుగానే గత సీజన్లో కూడా ఇలాగే గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కోసారి చూస్తే ఉల్లిపాయలు భారీ స్థాయిలో అంటే ఊహించని స్థాయిలో రేట్లు పెరగటం మనం గమనిస్తూ ఉంటాం. ఉల్లిపాయలు ఒక్కసారి అందుబాటులో కూడా ఉండనంత ధర కూడా సామాన్యుడు కూడా అందుబాటులో ఉండదు, అలా పెరిగిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా ఈ అన్బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఎప్పుడు ఉల్లిపాయల రేట్లు. కాదు ఈసారి ప్రతిసారి పంట పండించటంలో ఒక నివేదిక అనేది బయట పెడతారు. ఈసారి ఈ పంటలు అధికంగా పండించుకోండి, లేదా ఈ పంటలు ఈసారి పండించుకోవద్దని. అలా ఎందుకు రైతులు దాన్ని ఫాలో అవ్వక ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారా? లేకపోతే ఈసారి గిట్టుబాటు ధర లభించింది అని ఆశతో ఈ విధంగా రైతులు పండిస్తున్నారా? ఏమన్నారు అసలు మార్కెట్ యార్డ్ సంబంధించి రైతులు? మనం చూసుకోవచ్చు, ఇదే ఉల్లి పంట రైతులు రాజులు చేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే కనుక కోటేశ్వరుని కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో కూడా ఉల్లి పంటను అత్యధికంగా మన కర్నూలు జిల్లాలో విస్తారంగా కూడా పండించారు. కొన్ని వేల హెక్టార్లో కూడా ఈ ఉల్లిని సాగు చేస్తారు. ఎందుకంటే ఉల్లికి ఉన్నటువంటి డిమాండ్ అది. తాడేపల్లి గూడెం తర్వాత కర్నూలు జిల్లా ఉల్లి అంటే చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. మనం ఎక్కడి నుంచి కూడా
తాడేపల్లిగూడానికి కూడా ఈ ఉల్లిని కూడా ఎగుమతి చేసేటువంటి పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున ఉల్లికి చాలా గిట్టుబాటు ధర ఉంటుంది. ఉల్లికి కర్నూలు జిల్లాతో పాటుగా మిగతా ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది కాబట్టి చాలా డిమాండ్ ఉన్న క్రమంలోనే ఉల్లి రైతులు ఎవరైతే ఉన్నారో విస్తారంగా కొన్ని వేల హెక్టార్లలో కూడా ఈ పంటను అయితే సాగు చేస్తారు. అయితే అగ్రికల్చర్ అధికారులు చెప్తూ ఉంటారు, అంటే అత్యధిక స్థాయిలో ఏదో ఒక పంటను మనం వేయడం వల్ల గిట్టుబాటు ధర లభించదు కాబట్టి ఈ సంవత్సరం ఈ పంటలు వేసుకోండి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా రైతులు ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో ఏదైతే మనకు డిమాండ్ ఉంటుందో, గతంలో డిమాండ్ వచ్చి బాగా ఉల్లి పంట బాగా అధిక లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలో కూడా వ్యవసాయ అధికారుల మాటలు కూడా వినేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలు. లేదంటే మనకు నచ్చినట్టుగా వారు వెళ్ళడం వల్లనే ఈ రోజు ఈ దుస్థితి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇదే ఉల్లిగడ్డ మనం చూసుకుంటే కిలో 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు కొనాలంటేనే గతంలో భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇదే ఉల్లిగడ్డ ప్రస్తుతం మనం చూసుకుంటే మార్కెట్ లో 10 రూపాయలు 15 రూపాయలకు పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నామంటే ఉల్లి ఎప్పుడు ధర అనేది తటస్థంగా ఉండదు. ఇప్పటికైనా రైతులు ఆ విషయాన్ని గ్రహిస్తే కనుక బాగుంటుందని చెప్పేసి కూడా పలువురు అంటారు. ఎందుకంటే అత్యధికంగా పండించడం వల్ల మార్కెట్ కి ఎక్కువ దిగుబడి రావడం వల్లనే పూర్తి స్థాయిలో ధర పతనమైందని చెప్పుకోవచ్చు. ఇటు తాడేపల్లిగూడెం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉల్లిని కొనుగోలు చేసి తీసుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి తాడేపల్లిగూడెంకి మన ఉల్లిని ఇక్కడ నుంచి తీసుకెళ్లి పోయినప్పటికీ కూడా అక్కడ కొనుగోలు చేసేటువంటి వారు ఎవరు లేరు. ఈ క్రమంలో తాడేపల్లికి వెళ్ళలేక ఇక్కడ మార్కెట్ యార్డ్ లో నిరీక్షించలేక రైతులు మాత్రం గిట్టుబాటు ధర లేక అయితే నలిగిపోతున్నారని చెప్పవచ్చు. సుమారుగా ఎకరాకు మనం చూసుకుంటే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. పెట్టుబడులు కావచ్చు, కూలీ ఖర్చులు కావచ్చు, కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదు మార్కెట్ యార్డ్కి వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు అవేర్నెస్ తీసుకురావాలి అంటే వ్యవసాయ శాఖ అధికారులు కూడా గ్రామాల్లో సభలు పెట్టాలి. ఎందుకంటే ఒక పంటను ఒకే విధంగా అందరూ పండించడం వల్ల ఈ విధంగా ధర పతనం అవుతుంది కాబట్టి తీవ్రంగా నష్టపెట్టే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు నేర్పినటువంటి ఈ గుణపాఠం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోజు రైతు ఆత్మహత్య వైపు వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ కూడా నెబరు వేసుకుని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు అనుబంధంగా కూడా రైతులకు ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కొన్ని రిమోట్ ఏరియాల్లో కూడా రైతులకు అవగాహన లేకపోవడం వల్ల కూడా వేల హెక్టార్లలో ఈ ఉల్లిని సాగు చేస్తారు. ఈ రోజు మనం చూసుకుంటే ఈ ఉల్లి అమ్ముడుపోక మనం చూస్తాం మార్కెట్ యార్డ్ లో మన వెనుక ఉన్న భాగంలో పూర్తి చూసుకుంటే కొన్ని వేల మంది రైతులు అయితే ఇక్కడ నిరీక్షిస్తారు. దాదాపుగా నెల రోజుల నుంచి పిల్లల భార్యలందరినీ వదిలేసి మార్కెట్ యార్డ్ లో ఇట్లా నిరీక్షించాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలా, ఏదైతే మార్కెట్ లో ఉన్నటువంటి ఉల్లిని కొనుగోలు చేసి రానున్న ఉల్లికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రహీం అంటే మల్లికార్జున్ అక్కడ చూసుకుంటే మీరు చెప్పినట్టు కర్నూలు సంబంధించినటువంటి ఉల్లిపాయలు అయితే మంచి డిమాండ్ ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా? రైతుల విషయంలో ఎటువంటి హామీ ఇస్తుంది? దీని గురించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా? ఏమంటున్నారు అక్కడ? అంటే గతంలో చూసాం మనం ఇదే విధంగా నిన్నటికి మొన్న చూస్తే టమాటాలు కూడా ఇదే సరైన గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పడేయటం మనం చూసాం. ఇటు పక్క చూస్తే రైతులు చూస్తే ఇప్పుడు ఉల్లిపాయలు, గతంలో చూసుకుంటే ఇలాగే మామిడికాయలకు సంబంధించిన రైతులు, తోతాపరి మామిడికాయల రైతులు, ఈ విధంగా ప్రతిసారి ఈ సంబంధించినటువంటి పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర లేక ఇటు కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని ఎంతో కొంత గిట్టుబాటు ధర కల్పించడం, దాని గురించి అనేక ధర్నాలు ఇటు ప్రతిపక్ష పార్టీలు మొరాయించడం మనం చూస్తూ ఉంటాం దీనికి సంబంధించి. కాకపోతే ఈసారి ఉల్లిపాయలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైనా హామీ ఇచ్చిందా? రైతులకి ఈ విషయంలో ఎటువంటి హామీ ఇచ్చింది? ఏమన్నా తాజా అప్డేట్ ఏమైనా ఉందా? పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ తో పాటుగా జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా వ్యవసాయ మార్కెట్ ని సందర్శిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఉల్లి ఏ విధంగా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఏదైతే మార్కెట్ ద్వారా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో తమ పంటను వారికి క్వింటాకు 1,200 రూపాయలు కొనుగోలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఆ క్రమంగా కూడా వ్యవసాయ అధికారులు కొనుగోలు చేస్తున్నారా లేదా అనే మానిటరింగ్ మాత్రం జిల్లా కలెక్టర్లు అయితే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి సందర్శిస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే అత్యధికంగా హెక్టార్లు అంటే ఉల్లి లోడ్ అనేది కూడా మార్కెట్ యార్డ్ నిండిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో కూడా వాళ్ళు కొనుగోలు చేయాలంటేనే కూడా ఇబ్బందిగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే చేతులు ఎత్తేసినటువంటి దుస్థితిని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి స్టాక్ పెట్టుకోవడానికి రైతులు లేరు, ఇక్కడ ఇష్టం లేకనే కూడా రోడ్డు పైన పడేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉన్న ఉల్లి స్టాక్ ఏదైతే ఉందో ఇది యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తే గానీ ఈ మార్కెట్ కాలేటువంటి అవకాశం లేదు. మనం చూసుకుంటే కనుచూపు మేర నా వెనుక భాగంలో చూసుకుంటే కనుచూపు మేర కూడా పూర్తి స్థాయిలో ఉల్లి సంచులతో కేవలం ఉల్లితోటే కర్నూలు వ్యవసాయ మార్కెట్ నిండిపోయిందని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం దీనిపైన ఇంకా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నా మార్కెట్ ద్వారా అని చెప్పేసి అంటున్నారు, కానీ యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఒక రైతు ఇక్కడికి వచ్చి దాదాపు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మార్కెట్ యార్డ్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొత్త స్టాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త స్టాక్ ఇక్కడ మార్కెట్ కి తీసుకురాలేకని ఒకవేళ మార్కెట్ యార్డ్ లో పెట్టుకోనికి స్థలం లేదు కాబట్టి ఆ
ఆ తక్కువ ధరకు అమ్ముకోలేకనే ఈ రోజు రోడ్ల పైన లారీ లోడ్ రోడ్డు పక్కన పడేశారంటే పరిస్థితి కర్నూలు జిల్లాలో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో మనం చూసుకోవచ్చు టమాటా ధర కూడా పతనమైనటువంటి పరిస్థితి ఉంది, మామిడి ధర కూడా పతనమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక అవగాహన అనేది ఉండాలి. పూర్తి స్థల రైతులకు తమ పండిస్తున్నటువంటి పంటలపైన అవగాహన ఉండాలి. ఏ పంట ఏ సీజన్ లో పండిస్తే దేనికి గిట్టుబాటు ధర వస్తుందన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు వాళ్ళకి గైడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సమీక్షలు పెట్టాలి, అవగాహన సదస్సులు పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే రైతు ఈ రోజు ఎంత అధ్వాన పరిస్థితి అంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాడే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉల్లి ధర పతనం అయిన నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు టమాటా ధర కూడా పూర్తిగా పతనం అయిపోయింది. టమాటా కూడా దాదాపు 10 నుంచి 15 రూపాయలు కిలో వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రైతు అయితే ఈసారి గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటాడని చెప్పవచ్చు. గత నెల రోజుల నుంచి కూడా మనకి ఇదే పరిస్థితి మొదలైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి 1200 క్వింటాలు కొనుగోలు చేస్తుంది. కానీ అది ఏమాత్రం మాకు గిట్టుబాటు ధర కాదు అని చెప్పేసి కూడా రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే యుద్ధ ప్రాతిపదికన 1200 కొనుగోలు చేసినప్పటికీ యుద్ధ ప్రాతిపదికన స్టాక్ అనేది క్లియర్ అవుతూ ఉంటే పూర్తి స్థాయిలో మేము ఇంకా కొత్త లోడ్ వచ్చేట అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఇప్పుడు మన ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ దాదాపు మార్కెట్ అంతా నిండిపోయింది. అంటే రావాల్సిన ఉల్లి కూడా ఇంకా చాలా ఉంది. కొన్ని గ్రామాల్లో పొలాల్లోనే పడేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రావాల్సిన ఉల్లి దాదాపుగా సాయంత్రం మనం చూసుకుంటే మొత్తం క్యూ లైన్ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇక్కడికి క్యూ లైన్ లో కూడా ఇక్కడికి వచ్చి తీసుకురావాల్సినటువంటి దుస్థితి. ఇక్కడ మనకు ఉన్నటువంటి పెద్దపాడు గ్రామ సమీపంలో ఈ లారీలను లోపలికి అనుమతించకుండా అక్కడే నిలిపేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత ఎకరాల్లో కూడా రైతులు ఉల్లి పండించారు. ఈ క్రమంలో గిట్టుబాటు ధర లేక కూడా మార్కెట్ యార్డ్కి తీసుకురాలేక అటు ఇంటికి తీసుకుపోలేక పూర్తి స్థాయిలో నేలపాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని లక్షలు విలువ చేస్తే ఉల్లి ఈ రోజు నేలపాలు చేస్తున్నారు. రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ ప్రతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశం పైన స్పందించాలి, వెంటనే ఉల్లిని కొనుగోలు చేయాలి, రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కూడా రైతులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.